నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన నిరసన దీక్షను భగ్నం చేసిన పోలీసులు. ప్రస్తుత ప్రపంచంలో మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఫోటోగ్రాఫర్లు ముందుకు సాగాలి. తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్కే హుస్సేన్ సూచన. గోదావరి ఖనిలో తెలుగు యువత పెద్దపల్లి పార్లమెంటు విస్తృత స్థాయి సభ్యత్వ నమోదు సమావేశం. గోదావరి ఖని కోదండ రామాలయంలో జిల్లా స్థాయి శ్రీమా భగవద్గీత శ్లోక కంఠస్థ పోటీలు. గోదావరి ఖని స్నేహ సాహితీ గ్రంథాలయంలో తెలంగాణ ఉద్యమ అమరుడు శ్రీకాంతాచారి వర్ధంతి వేడుకలు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన నిరసన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా విజయోత్సవాలు చేసుకోవడాన్ని నిరసిస్తూ రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ బుధవారం గోదావరి ఖని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో చేపట్టిన నిరసన దీక్షను పోలీసులు భగ్నం చేస్తూ మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా అక్రమ అరెస్టులను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు నినాదాలు చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ గోదావరిలో నిరసన దీక్ష కూడా పోలీసులు అడ్డుకుంటున్నారు. నిజంగా ఇది నిర్మార్గమైనటువంటి పాలన. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మారుతి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాలను అణగదొక్కే ప్రయత్నాలు చేస్తూ పోలీసు రాజ్యాన్ని నడుపుతుందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చాలని బీఆర్ఎస్ పార్టీ శాంతియుతంగా పార్టీ కార్యాలయంలో చేపట్టిన నిరసన దీక్షను కూడా పోలీసులు భగ్నం చేస్తూ ప్రతిపక్షాలకు ప్రశ్నించే హక్కు లేకుండా చేస్తుందని అన్నారు. ఈరోజు బీఆర్ఎస్ ఆఫీసులో శాంతియుతంగా నిరసన దీక్ష చేద్దామని చెప్పి మా గౌరవ మాజీ ఎమ్మెల్యే చంద్రన్న గారు ఆదేశాలు జారీ చేయడం వల్ల మా కార్యకర్తలందరూ నాయకులందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ ఆఫీస్కు చేరుకుందామనంటే ఈ పోలీసు వారు మొత్తము గోదావరిలో అన్ని ప్రాంతాలలో పోలీసు వెహికల్స్ పోలీసు వారు ఉండి మా నాయకులందరినీ అక్రమంగా అరెస్ట్ చేసి అలాగే మా గౌరవ మాజీ ఎమ్మెల్యే చంద్రన్నను కూడా అక్రమంగా ఆఫీసులోకి వచ్చి ఆఫీసు నుంచి తీసుకుపోవడం జరిగింది. ఇది అన్యాయము, మరి ఇది అక్రమము. ఈ పద్ధతి బాగా లేదు అనేది ఆలోచన చేయాలి. మేము ఏం చేస్తున్నాము, అలివి కాని హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడగడము మరి తప్ప. ఈ అడిగిన హామీలు వాళ్ళు ఏవైతే చెప్పిరో అవి చేయమని అడిగితే అక్రమంగా అరెస్ట్ చేయడం అనేది శోచనీయము. ఈ అరెస్టులను మేము ఖండిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ తరఫున వెంటనే గౌరవ చంద్రన్నను విడుదల చేయాలని, అలాగే మా దీక్షా కార్యక్రమాలను భగ్నం చేయకుండా ఉండాలని చెప్పి వాళ్లకు విజ్ఞప్తి చేస్తూ మరి రేపు పొద్దుట వీళ్ళు అసలు మహిళలకు 4000 పెన్షన్ ఇస్తామని చెప్పారు. సంవత్సరం అయింది, అసలు ఇవ్వడం అది లేదు గది లేదు. 2500 మహిళలకు ఇస్తామన్నారు, ఇప్పటి వరకు ఇవ్వలేదు.
మరి రైతు భరోసా చేస్తానని చెప్పి ఒక్కసారి కూడా వేయనే లేదు. ఇస్తానన్న రుణమాఫీ కూడా సక్రమంగా చేయనే లేదు. ఏమంటున్నాం, షరతులు లేని రుణమాఫీ చేయమని మా నాయకులు అడుగుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మా మాజీ ఎమ్మెల్యే చంద్రన్న గారు అడుగుతున్నాడు. అడిగినంత మాత్రాన అరెస్ట్ చేయడం అనేది ఇది చాలా విడ్డూరంగా ఉన్నది. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులకు ఎందుకు, గోదావరిలో ఉన్న నాయకులకు ఎందుకు భయం? అసలు ఇది మరి మొత్తము బుల్డోజర్ పెట్టి ఈ ఊరును నాశనం చేయాలనే ఉద్దేశంగా కూలుస్తున్న క్రమేణా ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు కానీ లేకపోతే ప్రజలు కానీ ఇక్కడ ఉన్న పబ్లిక్ అంతా వ్యతిరేకంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తున్నారు, ఇక్కడ ఉన్న నాయకుల మీద దుమ్మెత్తిపోస్తున్నారు అనే ఉద్దేశంగా ఈ అణిచివేయాలనే ధోరణితోటి ఈ అక్రమ అరెస్టులకు పూనుకుంటారు తప్ప ఈ కాంగ్రెస్ మంచి పద్ధతి కాదు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు కూడా తెలియాలి అసలు ఎందుకు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులను అరెస్ట్ చేయించాల్సిన అవసరం ఏముంది. మిమ్మల్ని ఏమడుగుతున్నారు? ఈ ప్రజా సమస్యలు పరిష్కరించమని చెప్తాం. మీరు చెప్పిన మాటలనే మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యలను పరిష్కరించమని అడగడం నేరమా అని మేము ప్రశ్నిస్తున్నాం. అందుకని నాయకులకు అందరికీ తెలియజేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం కూడా. మీరు ఇట్లాంటి అరెస్టులు ఎన్ని చేసినా, ఉద్యమాలలో కొట్లాడిన వాళ్ళు తెలంగాణ రావడం కోసం ఆహర్నిశలు కేసీఆర్ గారి నాయకత్వంలో శ్రమపడి ఒక 160 కేసులు మోసినటువంటి కోరకంటి చంద్రన్నకు ఇది కొత్త కాదు. కేసులతోటి భయపడేదేం లేదు. చంద్రన్న నాయకత్వంలో పనిచేయడానికి ఇక్కడ అనేకమైనటువంటి జైలు శిక్షణ అనుభవం పొందినటువంటి నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు గోదావరికలు. కాబట్టి కంపల్సరీ ఎల్లవేళలా కొట్లాడుతూనే ఉంటారు. వీళ్ళు ప్రజల కోసం నిలబడి పోరాడడానికి వెనుకాడేది లేదని చెప్పి తెలియజేస్తూ హెచ్చరిస్తూ, ప్రస్తుత ప్రపంచంలో మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఫోటోగ్రాఫర్లు ముందుకు సాగాలని తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్కే హుస్సేన్ సూచించారు. ప్యూజీ ఫిలిం సంస్థ ఆధ్వర్యంలో ఎన్టీపీసీ సాయిల్లా హోటల్లో బుధవారం హాట్ వెడ్డింగ్ వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా హుస్సేన్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఫోటోగ్రాఫర్ ఫోటోగ్రఫీలో మెలకువలను నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఈరోజు ఫ్యూచర్ ఫిల్మ్ ఇండియా వారి ఆధ్వర్యంలో స్థానిక పెద్దపల్లి జిల్లా అసోసియేషన్ మరియు రామగుండం అసోసియేషన్ సహకారంతో ఒకరోజు ఆర్ట్ ఆఫ్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ వర్క్షాప్ని నిర్వహించబడుతుంది. ఈ వర్క్షాప్లో మరీ ముఖ్యంగా లేటెస్ట్గా వచ్చినటువంటి మిర్రర్లెస్ కెమెరాస్, ఇంకా మీడియం ఫార్మాట్ కెమెరాస్, అలాగే లేటెస్ట్ ట్రెండ్స్ తగ్గట్టుగా ఫోటోగ్రఫీని ఎలా చేయాలి, అద్భుతమైన ఫోటోగ్రఫీని ఏ విధంగా అవుట్పుట్ ఇవ్వాలనేది వివిధ రకాలైనటువంటి లెన్స్ల పైన, కెమెరాస్ పైన, అలాగే లైటింగ్ పైన అవగాహన కల్పించడం కోసం వర్క్షాప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వర్క్షాప్లో పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఫోటోగ్రాఫర్స్ పాల్గొనడమే కాకుండా వారి యొక్క సందేహాలను తీర్చడం కోసం, అలాగే కొత్త టెక్నాలజీని అప్డేట్ చేసుకోవడం కోసం ఈ వర్క్షాప్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రామగుండం అంతర్గాం, ఎన్టీపీసీ, ఎఫ్సిఐ, గోదావరిఖని, పాలకుర్తి, బసంత్ నగర్, కమన్పూర్కు చెందిన ఫోటో అండ్ వీడియోగ్రాఫర్లు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మీ సొంతింటి కలకు అద్భుతమైన కళ తోడైతే అదే మన ఏరవ్ ఎటర్నా. అత్యంత అధునాతన టెక్నాలజీతో అందరూ మెచ్చే ఉత్తమ వసతులతో ఇల్లంటే ఇలానే ఉండాలి అనేంతగా మన ఎన్టీపీసీ జ్యోతినగర్ లో విశాలమైన 2 BHK అండ్ 3 BHK రెసిడెన్షియల్ ఫ్లాట్స్, స్విమ్మింగ్ పూల్, కిడ్స్ ప్లే ఏరియా, వాకింగ్ ట్రాక్స్, పార్టీ సెలబ్రేషన్ లాన్, సూపర్ మార్కెట్స్, కార్ చార్జెస్, 24/7 CCTV మానిటరింగ్ వంటి ఎన్నో ప్రత్యేకతలు. ఇప్పుడే కాల్ చేయండి 882459 ఏరవ్ ఎటర్నా. మీ సొంత ఇల్లు ఎన్నో వసతులతో ఎంతో అందంగా. ఇల్లే కైలాసం, వాకిలే వైకుంఠం. అటువంటి సొంత ఇల్లు అంటే అందరికీ ఎన్నో రకాల అంచనాలు, దాని అందంపై ఎన్నో రకాల ఆశలు. ఆ అంచనాలకు ఆశలకు రూపం మన ఎన్టీపీసీ జ్యోతినగర్ లో ఏరవ్ ఎటర్నా. గోదావరిఖనిలో మీరు ఊహించని టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో మీకోసం ఇప్పుడే కాల్ చేయండి 882459 ఏరవ్ ఎటర్నా. మీ అందమైన భవిష్యత్తులో ఒక అందమైన ఇల్లు. బ్యాక్ టు న్యూస్. తెలుగు యువత పెద్దపల్లి పార్లమెంటు విస్తృత స్థాయి సభ్యత్వ నమోదు సమావేశం బుధవారం గోదావరిఖనిలో నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి, టీఎన్టీఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ నిమ్మకాయల ఏడుకొండల ఆధ్వర్యంలో గోదావరిఖని, గాంధీనగర్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పొగాకు జయరాం చంద్ర మాట్లాడుతూ సభ్యత్వ నమోదును గడప గడప చేర్చాలని, ప్రతి గల్లీలో టీడీపీ జెండా ఎగరాలని, మండల స్థాయిలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని అన్నారు. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో నేడు 7 నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో పలువురి చేరికతో పాటు సభ్యత్వ నమోదు చేయడం జరిగిందన్నారు. ప్రతిపక్షంలో ఉండి కొట్లాడినప్పుడు మనిషికి విలువ, గౌరవం పెరుగుతుందన్నారు. నేను ఏదో 5 లక్షలు వస్తాయని ఇన్సూరెన్స్ సభ్యత్వం తీసుకోవట్లే. సభ్యత్వం అనేది ఇది నా కన్న తల్లి లాంటి పార్టీ. ఈ పార్టీలో నేను ఉంటా.
కట్టె గాలవారికుంటా అనే కరుడు కట్టిన కార్యకర్తలు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, అందరు ఉన్నారు. అందులో భాగంగానే ఇది నా తెలుగుదేశం పార్టీ, ఈ పార్టీలో నేను ఉండాలి, ఇది నా గుర్తింపు అని తీసుకునే సభ్యత్వం. 100 రూపాయలు మనకు ఎక్కువ కాదు, తక్కువ కాదు, 100 రూపాయల మాటే కాదు. ఇది ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు దురదృష్టవశాత్తు ఏమైనా జరిగితే వాళ్ళని కార్యకర్తలను ఆదుకోవడానికి. మరి మీరు చాలా మంది కార్యకర్తలు చనిపోయాక లేకపోతే సభ్యత్వం తీసుకున్న ప్రజలు ఎవరైనా చనిపోతే మీరు వాళ్ళకి ఫోన్ చేయట్లేదు. ఆ కార్డు ఏదైతే సభ్యత్వం కార్డు ఉంటుందో దాని వెనుకనే ఒక నెంబర్ ఉంటుంది, ఫోన్ నెంబర్ ఉంటుంది. ఫస్ట్ కార్యకర్త ఎవరు చనిపోయినా ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి ఫలానా కార్యకర్త ఫలానా నెంబర్ మీద చనిపోయారండి అని ఫస్ట్ ఒక రిజిస్ట్రేషన్ చేయండి. ఆయన ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది, ఒక టోకెన్ నెంబర్ వస్తుంది. తద్వారా 15 రోజుల తర్వాత వాళ్ళ సర్టిఫికెట్ కానీ డెత్ సర్టిఫికెట్ కానీ సబ్మిట్ చేస్తే మీకు మీ కార్యకర్తని, మీ కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కాపాడుకునే మనకు అవకాశం వస్తుందని మరొకసారి తెలియజేస్తున్నా. ఆ కార్డు వెనుకనే నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి ఫోన్ చేయాలి ఫస్ట్. అదేవిధంగా మరి ఇప్పుడు ఆంధ్రాలో చనిపోయిన కార్యకర్తలకి మట్టి ఖర్చుల కింద 10,000 ఇస్తామన్నారు. అదేవిధంగా అదే ఏదో 10,000 ఇస్తే మనకు పూట గడవది, లేకపోతే ఆ కార్యక్రమం కాదు, ఏదో మనవంతు సాయం చేయాలని ఒక చిన్న ఆలోచనతో ఇది మొదలైంది అక్కడ. మరి తెలంగాణలో కూడా ప్రవేశపెడతామన్నారు, చాలా సంతోషం. ఇది మన ముందు ఖచ్చితంగా మనం ప్రవేశపెట్టాల్సిందని నేను కూడా అంటున్నాను. అదేవిధంగా చిన్న చిన్న యాక్సిడెంట్లు ఏమైనా అవుతే కూడా మీరు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇదేంటంటే మనకు ఒక భరోసా, ఒక ఆరోగ్య భరోసా. ఇవాళ రేపు దవాఖానలోకి పోతే లక్షలు పెట్టే పరిస్థితి. ఎందుకంటే మీరు చూసి మన కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఒక హాస్పిటల్ కోవిడ్ మనకు ఏదన్నా వైరస్ వచ్చిందంటే మా హాస్పిటల్ పోవాలనే పరిస్థితి ఉంటే మన ఆస్తులు తాకాలు పెట్టుకున్నాం. 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు అయినాయి. ఆరోగ్య భద్రత ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా ఇప్పటి వరకు ఎటువంటి మనకు అంటే పేద 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 ప్రజలకి మరి మధ్యతరగతి ప్రజలకి చాలా అవస్థ ఉన్నది. సో ఇవన్నీ ఆలోచించి పార్టీ తన వంతు కార్యకర్తలకు ఏం చేయాలి, కార్యకర్తలకు ఆరోగ్యంగా ఆరోగ్య భరోసా ఏ విధంగా ఇవ్వాలంటే ఈ నేను ఒకటే పార్టీ ఒకటే సిద్ధాంతంతో నమ్ముకొని గత 16 సంవత్సరాలుగా నేను వృత్తిపరంగా డాక్టర్ని, 16 సంవత్సరాలుగా ఈ పార్టీలో ఉన్నా. నాకు నిజంగానే బాధ అవుతుంది. ఇంతవరకు అంటే నేను ఇది మొట్టమొదటిసారి ఇక్కడ రావడం. నాకు తెలిసి నేను ఎంతసేపు మంచిర్యాల అటు ఇటు పోయినా తప్ప, ఈ రామగుండం మీదకెళ్ళి పోయినా తప్ప ఈ పార్టీ ఆఫీస్కి ఎప్పుడు రాలే. నాకు ఈ రోజు వచ్చే అవకాశం. ఈ సమావేశంలో టీఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మణి రామ్ సింగ్, గణేష్ సింగ్, తాండూరు ఇన్ఛార్జి దాసరి శ్రీనివాస్, పెద్దపల్లి పార్లమెంటు టీఎన్టీయూసీ అధ్యక్షుడు ముదిగంటి దామోదర్ రెడ్డి, చిట్కేళ్ల రాజలింగం, పెగడపల్లి రాజనర్సు, బెక్కం రవీందర్, నారెడ్డి స్వరాజ్యం, బరిగల కళావతి, చిట్యాల అశ్విని, రొడ్డ బానమ్మ, మాటేటి లక్ష్మి, రామగిరి రాజేశ్వరి, గుండబైన ఓదాలు, కనగం పోచమల్లు, సుందీల స్వామి, వేల్పు కొండ నర్సయ్య, కామెర రాజబాబు, పార్టీ సీనియర్ నాయకులు రామగోని గంగాధర్ గౌడ్, గద్దెల నారాయణ, మార్కా ఎంకా గౌడ్, గైని తిరుపతి, నాయతం లాలు, ఎండి కాసింబాబు తదితరులు పాల్గొన్నారు. గోదావరికని కోదండ రామాలయంలో జిల్లా స్థాయి శ్రీమద్ భగవద్గీత శ్లోక కంఠస్థ పోటీలను గీతా ప్రచార సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. బుధవారం రోజున జిల్లా స్థాయి శ్రీమద్ భగవద్గీత శ్లోకాల కంఠస్థ పోటీలను గీతా ప్రచార సమితి ఆధ్వర్యంలో శ్రీ కోదండ రామాలయంలో నిర్వహించారు. ఇందులో 8 మండలాల్లోని హై స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ యొక్క పోటీలు గీతా జయంతి సందర్భంగా నిర్వహించడం జరిగిందని, ఈ పోటీల్లో 5 అధ్యాయం కర్మసన్య యుగం నుంచి విద్యార్థులకు నిర్వహించామని, ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా శ్రీ వేపూరి రాములు గౌడ్, కాసా సత్యనారాయణ, బుర్రా శంకరయ్య, చెరుకు లక్ష్మయ్యలు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జంగాపల్లి రాజేష్ మాట్లాడుతూ, భగవద్గీత మనిషి యొక్క జీవన విధానానికి ప్రమాణంగా మరియు ఏ సమస్యకైనా మార్గం చూపించే విధంగా మరియు కృష్ణ భగవానుడు చెప్పిన మంత్రాలు మన విద్యార్థుల నుంచి పలుకుట జరుగుతుందని, భగవద్గీత మానవాళికి అమృత భాండమని తెలియజేశారు. మాట వినబడితేనే పుణ్యం. ఎందుకంటే సాక్షాత్ నారాయణుడు కృష్ణుని రూపంలో అర్జునుని మాధ్యమంగా హిందూ సంస్కృతికి ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రంథం.
గ్రంథరాజం. అందుకే మహాభారతాన్ని ఈ భగవద్గీత ఉండడం చేత పంచమ వేదం అని అన్నారు. మనకు వేదాలు 4, కానీ ఇది అందులో ఉండడం వల్ల దీన్ని మహాభారతాన్ని పంచమ వేదము అని అన్నారు. ఇది భీష్మ పర్వంలో వస్తుంది. చిన్నపిల్లలు మారం చేస్తారు, బడికి పోనని బాగా ఏడుస్తుంటారు. మారం చేసి ఒక్కోసారి కింద పడి పొరుతుంటారు. మన ఇంట్లో మన పిల్లలు కూడా, ఆచార్యులు కూడా గమనించి ఉంటారు. పోమని మారం చేస్తుంటారు, ఎన్నో తప్పులు చేసే ప్రయత్నం చేస్తుంటారు. వాడిని కొట్టో, తిట్టో, బెదిరించో, బదిలాడో, ప్రైజ్ ఇచ్చో, గిఫ్ట్ ఇచ్చో, నీకు వచ్చినాక నీకు చాక్లెట్ ఇస్తా అని చెప్పో మెల్లగా ఆ స్కూల్కి కానీ ఆ విద్యావనానికి కానీ మనము పంపిస్తూ ఉంటాం. తర్వాత విద్యార్థికి ఆ రుచి దొరికిన తర్వాత ఫస్ట్ క్లాస్ వచ్చేసి చాలా ఉన్నతమైనటువంటి శిఖరాలు అధిరోహించి టీచర్, సార్ నేను ఈ ఉద్యోగం చేస్తున్నానంటే మనకెంతో ఆనందం కలుగుతుంది. అర్జునుడు మొత్తం మహాభారతంలో యుద్ధంకి మొత్తం సన్నద్ధాలు చేసుకున్నారు. 18 అక్షౌహిణుల సైన్యం, 11 అక్షౌహిణుల సైన్యం కౌరవుల దిక్కుంది, 7 అక్షౌహిణుల సైన్యము పాండవుల దిక్కుంది. అయితే నేను ఎవరెవరితో యుద్ధం చేయాలో మాధవ, నన్ను ఈ సైన్యం మధ్యలో ఉంచమని చెప్పి కృష్ణుని ప్రార్థించాడు. ఏకమప్యాస్థితః సమ్యక్ ఉభయోర్విందతే ఫలం యత్సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ న చిరేనాతిగచ్చతి యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తద్భవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ అశ్నన్. ఇంకా ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన స్కూల్ విద్యార్థులు, టీచర్స్ పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. లైఫ్ లైన్ హాస్పిటల్ లక్కం భిక్షపతి నిర్వహణలో అన్ని రకాల వైద్య సదుపాయాలతో నడుపుతున్న మా లైఫ్ లైన్ హాస్పిటల్ నందు గత 4 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ల బృందం డాక్టర్ నరేష్ ఎంబీబీఎస్, డిఎన్బి జనరల్ మెడిసిన్, జనరల్ ఫిజిషియన్, గుండె మరియు షుగర్ వ్యాధి నిపుణులు, జ్వరం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా, దమ్ము, దగ్గు, ఆస్తమా, టీబీ, ఛాతీ సంబంధిత వ్యాధులు, గుండె నొప్పి, రక్తపోటు, షుగర్, పక్షవాతం, అల్సర్, పాముకాటు, తేలుకాటు, అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. డాక్టర్ శ్రీలత ఎంబీబీఎస్, డిసిహెచ్, చిల్డ్రన్ స్పెషలిస్ట్, పిల్లల ప్రత్యేక వైద్య నిపుణులు, పీడియాట్రిక్స్, చిన్న పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు చూడబడును. మా హాస్పిటల్ నందు సదుపాయాలు ఐసీయూ, ఎన్ఐసీయూ, మానిటర్స్, వార్మర్, ఫోటోథెరపీ, సెంట్రల్ ఆక్సిజన్, పల్స్ ఆక్సిమీటర్, నెబ్యులైజర్ థెరపీ, ఈసీజీ, అధునాతన ల్యాబ్ ఫార్మసీ సౌకర్యం కలదు. 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండును. లైఫ్ లైన్ హాస్పిటల్, రెడ్డి కాంప్లెక్స్, లక్ష్మీనగర్, గోదావరి ఖని. సెల్ నంబర్ 90096665 8008376355. బ్యాక్ టు న్యూస్. గోదావరి ఖని స్నేహ సాహితీ గ్రంథాలయంలో మంగళవారం సాయంత్రం తెలంగాణ ఉద్యమ అమరుడు శ్రీకాంతాచార్య వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోదావరి ఖని ప్రాంతంలోని కవులు, కళాకారులు, మేధావులు పాల్గొని శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమ అమరవీరుడు శ్రీకాంతాచారికి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా స్నేహ సాహితీ గ్రంథాలయం వ్యవస్థాపకులు ఏలేశ్వరం వెంకటేష్ మాట్లాడుతూ శ్రీకాంతాచారి బలిదానం మూలంగానే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిందని, అందరినీ ఏకం చేసి తెలంగాణ రాష్ట్ర సాధన వైపుకు తెలంగాణ ఉద్యమకారులను నడిపించిందని అన్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో శ్రీకాంతాచారి కుటుంబానికి ప్రభుత్వాలు న్యాయం చేయాలని కోరారు. శ్రీకాంతాచారి చనిపోయినటువంటి రోజు ఇవాళ ఆంధ్ర వాళ్ళతోటి తెలంగాణ వాళ్ళు కలిసిన తర్వాత అనేకమైనటువంటి ఒప్పందాలను చేసుకున్నారు. అనేక నమ్మకాలను ఆంధ్ర వాళ్ళు ఆ రోజు మనకిచ్చి విశాలాంధ్ర పేరుతో మనల్ని ఐక్యం చేశారు. ఆనాడు రాసుకున్నటువంటి పెద్ద మనుషుల ఒప్పందం కానీ, ఆనాడు రాసుకున్న ముల్కీ నిబంధనలను కానీ ఇవి కూడా తెలంగాణలో
అన్నింటినీ ఉల్లంఘించి తర్వాత 50 సంవత్సరాలుగా ఆంధ్ర వాళ్ళు వచ్చి మన ప్రాంతంలోకి యథేచ్ఛగా ఇష్టానురాజ్యంగా వాళ్ళు వివరించారు. మన నీళ్లను, మన నియామకాలను, నిధులను అన్నింటినీ కూడా వాళ్ళు తరలించుకుపోయారు. తీరని అన్యాయాన్ని జరిగింది. ఎందుకంటే ఇదంతా కూడా ఒకప్పుడు తెలంగాణలో కలుపుకునే ముందు వాళ్ళు చేసినటువంటి ఒప్పందాలకు ఇచ్చినటువంటి మాటకు అన్నింటినీ కూడా ఉల్లంఘించారు. వాస్తవం చెప్పాలంటే తెలంగాణ కలిసినటువంటి ఆంధ్రలో కలుపుకున్న మొట్టమొదటి రోజునే ఒకవేళ ఆంధ్రాకు ముఖ్యమంత్రి కనుక ఉన్నట్లయితే తెలంగాణకు ఉప ముఖ్యమంత్రిని ఇవ్వాలి. కానీ మొట్టమొదటి రోజునే ఆనాటి ప్రభుత్వము ఉప ముఖ్యమంత్రిని తీసేసి కేవలం ఆంధ్ర వాళ్ళే ముఖ్యమంత్రిగా ఉండి మొదటి రోజే ఉల్లంఘించారు ఆ నిబంధనలు అన్నింటినీ కూడా. తర్వాత అన్ని రకాలుగా ఉల్లంఘిస్తూ తెలంగాణ సంపదను మొత్తం కొల్లగొట్టేటువంటి ప్రయత్నం చేశారు, తరలించిపోయారు, నష్టం చేశారు. ఈ క్రమంలో ఆవేదన చెందినటువంటి ఇక తెలంగాణ ప్రజలందరూ కూడా ఉవ్వెత్తున లేచారు. ఆ క్రమంలో ప్రజలందరినీ కూడా ప్రభావితుడైనటువంటి శ్రీకాంతాచారి తన మీద తానే కిరోసిన్ పూసుకొని కాలిపోవడం మనం చూస్తాం. మనం అందరం కూడా కలత చెందాం, ఆవేదన చెందాం. కానీ శ్రీకాంతాచారి చనిపోవడం అనేటువంటిది ఆత్మహత్య అనేటువంటిది తెలంగాణ ప్రజలందరికీ మొత్తం బాధాకరమైనప్పటికీ కూడా, ఇలాంటి సంఘటనలు జరగకూడనివి అయినప్పటికీ కూడా శ్రీకాంతాచారి యొక్క మరణము తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేచేటట్టుగా అందరిలో ఆవేశాన్ని రగిలించింది. అది ఒక ఉద్యమ స్ఫూర్తిని, గొప్ప దీక్షను కలిగేటట్టుగా తెలంగాణ సాధించుకునే దిశగా ఆయన నిజాయితీతో చేసినట్టు ఆత్మార్పణం అనేటువంటిది తెలంగాణ వచ్చే దిశగా తీసుకువెళ్ళింది. అది మొదటి అడుగు. కాబట్టి శ్రీకాంతాచారిని చరిత్ర పొడుగుతో మనం ఇంకా 100 సంవత్సరాలకైనా శ్రీకాంతాచారిని గుర్తుపెట్టుకోవాలి. శ్రీకాంతాచారి ఏ ఆశయాల కోసమైతే తన ప్రాణాన్ని అర్పించాడో అలాంటి ఆశయాలు, ఎందుకంటే అన్యాయం జరిగింది, అన్యాయం అనేటువంటిది జరగకుండా భవిష్యత్తులో అన్యాయం ఎక్కడ జరిగినా కూడా ప్రజలు మేము త్యాగాలు చేస్తామనేటువంటి పోరాట స్ఫూర్తి అనేటువంటిది మనం పుణికిపుచ్చుకోవాలి. ఈ సందర్భంగా శ్రీకాంతాచారికి మనం నివాళులు అర్పిద్దాం. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన నిరసన దీక్షను భగ్నం చేసిన పోలీసులు. ప్రస్తుత ప్రపంచంలో మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఫోటోగ్రాఫర్లు ముందుకు సాగాలి. తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్కే హుస్సేన్ సూచన. గోదావరి ఖనిలో తెలుగు యువత పెద్దపల్లి పార్లమెంటు విస్తృత స్థాయి సభ్యత్వ నమోదు సమావేశం. గోదావరి ఖని కోదండ రామాలయంలో జిల్లా స్థాయి శ్రీమా భగవద్గీత శ్లోక కంఠస్థ పోటీలు. గోదావరి ఖని స్నేహ సాహితీ గ్రంథాలయంలో తెలంగాణ ఉద్యమ అమరుడు శ్రీకాంతాచారి వర్ధంతి వేడుకలు. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.